Hello everyone, welcome back to another exciting session. నేను మీ కిరణ్ అండ్ మీ గైడర్ మోటివేటర్ మీ అన్నయ్య ఏమనుకుంటే అది. అండ్ ఈ రోజు చాలా స్పెషల్ బికాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ దట్ ఈస్ విట్ యూనివర్సిటీ. సో ఈ విట్ యూనివర్సిటీ గురించి కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో అనేది మొత్తం కవర్ చేయబోతున్నాం. లైక్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, బీటెక్లో ఏ ప్రోగ్రామ్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, అలాగే క్యాంపస్ ఎట్లుంటుంది, అండ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, హైయెస్ట్ ప్యాకేజ్ ఏంది, లోయెస్ట్ ప్యాకేజ్ ఏంది, అండ్ ఈ కాలేజ్లో చేయడం వల్ల మా బీటెక్ డిగ్రీ వాల్యూ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ఇంకా మీరు నా పాత వీడియోస్ లైక్ డిఫరెంట్ యూనివర్సిటీస్ మీద వీడియోస్ చేసాం ఆల్రెడీ, లైక్ అమృత అండ్ అదర్ గీతం యూనివర్సిటీస్. సో చూడకపోతే వెంటనే వెళ్ళి మన ఛానల్లో చెక్అవుట్ చేయండి. అండ్ ఈ రోజు అయితే మనం బిట్ గురించి తెలుసుకుందాం కంప్లీట్గా. అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్. మనలో చాలామందికి Tier 1 ఆర్ Tier 2 లాంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్ కావాలని ఉంటుంది. బట్ కట్ ఆఫ్స్ కానివ్వండి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, బెస్ట్ కాలేజెస్ గురించి క్లారిటీ లేకపోతే టెన్షన్ అవ్వడం మానేయండి. బికాస్ కాలేజ్ ఎంట్రీ గైడ్ ఈజ్ హియర్ టు హెల్ప్ యూ. వాళ్ళ ఎక్స్పర్ట్ గైడెన్స్తో బెస్ట్ కాలేజ్ సెలెక్షన్, అడ్మిషన్ ప్రాసెస్, స్కాలర్షిప్స్ అండ్ ఆల్సో కౌన్సిలింగ్లో కంప్లీట్ సపోర్ట్ ఇస్తారు. అందుకే ఆల్రెడీ చాలా స్టూడెంట్స్ వల్ల డ్రీమ్ కాలేజెస్లో జాయిన్ అయ్యారు. మీకు కూడా పర్ఫెక్ట్ కాలేజ్ గైడెన్స్ కావాలంటే ఒక్కసారి స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో దట్ వాళ్ళ టీం మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అది ఇస్తారు. సో ఒకసారి అయితే కాలేజ్ గురించి చూద్దాం, అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎలా ఉందని. ఇక్కడ ఓవర్వ్యూ మీద క్లిక్ చేద్దాం మనం. ఇక్కడ లెట్స్ ఎక్స్ప్లోర్ ది క్యాంపస్. సో ఈ యూనివర్సిటీ వచ్చేసి 1956లో ఎస్టాబ్లిష్ చేశారు, అంటే అప్రాక్సిమేట్లీ 69 to 70 years అవుతుంది. అండ్ ఇదైతే డాక్టర్ జి విశ్వనాథన్ సార్ ఫౌండ్ చేశారనమాట. అండ్ లెట్స్ సి అసలు ఇంకా డీటెయిల్స్ చూద్దాం. నాక్ ఏ గ్రేడ్ ఇచ్చింది అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎంత ఉందని ఇక్కడ చూద్దాం. ఉందేమో ఇక్కడ అనుకుంటున్నాను. సో లెట్స్ సీ హియర్. హియర్ వీ కెన్ సీ ది క్విక్ ఫ్యాక్ట్స్ అనేవి. దీనికి నాక్ అయితే మనకి A++ గ్రేడ్ అనేది అసైన్ చేశారు. అండ్ ఆల్సో ఇది ఎన్ఐఆర్ఎఫ్ వచ్చేసి టాప్ 10 అనమాట. 10th ర్యాంక్ ఇచ్చారు ఆల్ ఓవర్ ది ఇండియా, విచ్ ఇస్ రియలీ వెరీ ఎక్సలెంట్. మనం ఈ రేంజ్లో చూసుకున్నట్లయితే NITs, IITs చూస్తాం, బట్ యూనివర్సిటీ ఉందంటే మీరు అర్థం చేసుకోండి. లెట్స్ సీ ది లొకేషన్ అండ్ ది సైజ్ ఆఫ్ ది క్యాంపస్ ఎట్లుందని చూద్దాం. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఈ వెల్లోర్ క్యాంపస్ అనేది 372 acres ఉంది. అండ్ విత్ ఓవర్ లైక్ 80.92 lakh square feet లో బిల్డ్ చేశారు కాలేజ్ అనేది. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ది చెన్నైలో అయితే ఇది అరౌండ్ 192 acres ఉంది అండ్ 48.70 lakh square feet లో బిల్డ్ చేశారు. అండ్ మీరు చూడొచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఇందులోని. 45 అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అంట, 35 PG ప్రోగ్రామ్స్, 13 ఏమో ఇంటిగ్రేటెడ్ బోత్ UG అండ్ PG ప్రోగ్రామ్స్ అండ్ 2 రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అనమాట. ఇంకా మీరు చూడొచ్చు ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇన్ ద వెబ్సైట్ లింక్ ఐ విల్ డ్రాప్ డౌన్ ఇన్ అవర్ డిస్క్రిప్షన్ బాక్స్. సో ఒకసారి చూద్దాం క్యాంపసెస్ ఏమున్నాయి, డిఫరెంట్ బ్రాంచెస్ ఏమున్నాయని. సో ఇక్కడ చూడొచ్చు మనం. వీటికైతే టోటలీ దే ఆర్ హ్యావింగ్ 5 branches. ఫస్ట్ వచ్చేసేమో విట్ వెల్లోర్ అనమాట. హియర్ యూ కెన్ సీ విట్ వెల్లోర్. అండ్ సెకండ్ వచ్చేసి విట్ చెన్నై. నెక్స్ట్ ఏమో విట్ ఏపీ, మన విట్ ఏపీలో ఉందన్నమాట. అండ్ ఇదైతే రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేశారు, అరౌండ్ 6 to 7 years అవుతుంది. 2017 ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేమో విట్ భోపాల్లో ఉంది అండ్ ఆల్సో విట్ మౌరిటియస్లో కూడా ఉందన్నమాట. సో ఇవన్నమాట 5 different branches ఆఫ్ ది విట్ యూనివర్సిటీ. అండ్ నేనైతే విట్ వెల్లోర్, చెన్నై, ఏపీ ఈ మూడిట్లో ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు బికాస్ ఐ లైక్ 3 of them. ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ సీ హౌ టు జాయిన్ దిస్ కాలేజ్, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అనేది. సో వీళ్ళైతే వాళ్ళకంటూ ఓన్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అదే విట్ ట్రిబుల్ అనమాట. అంటే వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్లో సిలబస్ అంతా కూడా మన 12th class సిలబస్ లాగా ఉంటుంది. చూద్దాం అసలు అప్లికేషన్ ప్రాసెస్ ఏంది అండ్ ఆల్సో ఎలిజిబిలిటీ ఏందని. సో హియర్ వీ కెన్ సీ క్లియర్గా మెన్షన్ చేశారనమాట వీళ్ళు. ఏంటంటే ఫస్ట్ ఏమో యూజర్ అనే వ్యక్తి, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత సైన్ ఇన్ అవ్వాలి, తర్వాత ఫామ్ ఫిల్ చేయాలి, తర్వాత పేమెంట్ చేయాలి, తర్వాత మీ డీటెయిల్స్, ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచర్ అప్లోడ్ చేసి తర్వాత డౌన్లోడ్ చేసుకోవాలి ఫిల్డ్ అప్లికేషన్ అనేది. ఇదన్నమాట సింపుల్గా ఉంది. అండ్ లెట్స్ సీ వీళ్ళైతే బీటెక్కి ఏ బ్రాంచ్లో ఏ ప్రోగ్రామ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారని చూద్దాం. సో హియర్ వీ కెన్ క్లియర్లీ సీ ప్రోగ్రామ్స్ అనేవి విట్ వెల్లోర్లో ఏమున్నాయి అనేది. ఓన్లీ బీటెక్ చూద్దాం, మనం టార్గెట్ ఓన్లీ బీటెక్ కాబట్టి ప్రెసెంట్. సో బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ సిఎస్సి విత్ సబ్ బ్రాంచ్ కూడా ఉన్నాయి. AML ఉంది అండ్ AI విత్ డేటా ఇంజనీరింగ్ అని ఉంది అండ్ ఆల్సో బయో ఇన్ఫర్మేటిక్స్ ఉంది అండ్ సైబర్ సెక్యూరిటీ. ఇంకా మీరు చూడొచ్చు ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను, చాలానే ఉన్నాయి. ఇవన్నీ బీటెక్ ప్రోగ్రామ్సే. యూ కెన్ ఆల్ ఎక్స్ప్లోర్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ ఇది ఓన్లీ వెల్లోర్ బ్రాంచ్ అనమాట. ఇఫ్ యూ వాంట్ చెన్నైలో అయితే ఈ బ్రాంచెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మన విట్ ఏపీలో వచ్చేసి ఈ బ్రాంచెస్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ భోపాల్లో ఇవి ఉన్నాయి అండ్ లాస్ట్ బ్రాంచ్లో అయితే ఇవే ఉన్నాయి. చూసారు కదా ఎన్ని తక్కువ బ్రాంచెస్ ఉన్నాయో. నౌ వీ విల్ సీ వాట్ ఈస్ ది అడ్మిషన్ గైడ్ లైన్స్ ఏమున్నాయని చెప్పేసి.
ఫస్ట్ చెప్పాను కదా ఆల్రెడీ బిట్రిబిల్లీ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయాలి ఎగ్జామ్కి. తర్వాత ఏంటంటే మీ అప్లికేషన్ వెరిఫై అవుతుంది. తర్వాత మీకు లింక్ అనేది జనరేట్ అవుతుంది స్లాట్ బుకింగ్ కోసం క్యాండిడేట్స్కి. తర్వాత అడ్మిట్ కార్డ్ అని జనరేట్ అవుతుంది. తర్వాత మీరు ఎగ్జామ్ రాస్తారనమాట. అడ్మిట్ కార్డ్ వచ్చేసాక ఎగ్జామ్ అయిపోయాక మీరు ఏంటి రిజల్ట్స్ వస్తాయి. ఆ తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది. తర్వాత మీకు నచ్చిన ప్రోగ్రామ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మీకు అలాట్మెంట్ లెటర్ అనేది ఇస్తారనమాట, అడ్మిషన్ లెటర్ అనేది. తర్వాత మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వెరిఫై చేస్తారు. సో ఇదనమాట టోటల్లీ 10 steps లో క్లియర్ గా చెప్పారు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని. అండ్ ఎలిజిబిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు, క్లియర్ గా ఉంది. ఇక్కడ కంప్లీట్ గా మీరు చూసుకోవచ్చు ఎలిజిబిలిటీ అనేది ఏముంది అనేది. అండ్ సెలక్షన్ క్రైటీరియా చూద్దాం. ఇది కూడా సింపుల్ గా మొత్తం ప్రొవైడ్ చేశారు క్లియర్ గా కూడా. లెట్స్ ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందని చూసుకుందాం. ఇక్కడ వీ కెన్ క్లియర్లీ సీ దట్ ఎంపీసీ వాళ్ళకి ఒక ప్యాటర్న్ ఇచ్చారు అండ్ ఆల్సో బైపీసీ వాళ్ళకి ఒక ప్యాటర్న్ ఇచ్చారు. ఎంపీసీ బైపీసీ ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్నే ఉంది, కామన్ ప్యాటర్న్ ఉంది. బట్ వన్ డిఫరెంట్ థింగ్ ఈస్ దట్ ఇక్కడ మ్యాథ్స్ ఉంది ఎంపీసీ వాళ్ళు, ఇక్కడ బయాలజీ ఉంది. అంతే తేడా, మీద అంతా సేమ్ టు సేమ్ అనమాట. సో ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 30 minutes అయితే ఉంటుంది ఎగ్జామ్ అనేది. అండ్ మీరు చూసుకోవచ్చు ఏ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, నౌ ఇట్స్ టైమ్ టు సీ సిలబస్ ఇచ్చారో లేదని చూద్దాం. హియర్ వీ కెన్ క్లియర్లీ సీ ఏ సబ్జెక్ట్ కి ఏ సిలబస్ ఉంటుందని క్లియర్ గా మెన్షన్ చేశారు. మ్యాథ్స్ చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ మనం చూడొచ్చు డిఫరెంట్ టాపిక్స్ నుంచి డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. అండ్ అలాగా మీరు ఏం కావాలనుకుంటే ఆ డిఫరెంట్ సబ్జెక్ట్స్ చూసుకోండి. ఫిజిక్స్ కావాలంటే ఫిజిక్స్, బయాలజీ కావాలంటే బయాలజీ. అండ్ ఇవన్నమాట ఇంపార్టెంట్ డేట్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోండి. మీకు March 31st అనేది లాస్ట్ డేట్ అనమాట రిజిస్ట్రేషన్ అవడానికి ఫర్ దిస్ బిట్రిబిల్లీ ఎగ్జామ్కి. సో వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. మంచి యూనివర్సిటీ కాబట్టి ఎగ్జామ్ మంచి స్కోర్ వస్తే యూ కెన్ ఆల్సో గెట్ సమ్ ఫీ కన్సెషన్ అనేది. అండ్ ఇదైతే ఓన్లీ ఒకసారి మాత్రమే కండక్ట్ చేస్తారు పర్ ఇయర్ అనేది. సో జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి రాయండి. అండ్ మీరు చూడొచ్చు ఎగ్జామ్ అనేది మోస్ట్లీ 21st April నుంచి 27th April వరకు ఉండొచ్చు అంట. అండ్ రిజల్ట్ అనేది 30 April ఇచ్చేస్తారు మీకు. కౌన్సిలింగ్ వచ్చేసి మీకు మేలో స్టార్ట్ అవుతుంది. సో ఒక్కసారి అయితే మనం ఫీ స్ట్రక్చర్ చూసుకుందాం. ఫీజు కూడా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి ఎలా ఉన్నాయి ఫీజు అనేవి యూనివర్సిటీలోని. అండ్ ఇక్కడైతే ఫీ అప్డేట్ చేశారు, రిపోర్ట్స్ 2025 2026 అప్డేట్ చేశారు. అండ్ ఇక్కడ మనకేమో బీటెక్ ప్రోగ్రామ్ కి వీళ్ళు ఏంటంటే 2 groups గా డివైడ్ చేశారు అనమాట, గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి. గ్రూప్ ఏలోనేమో కొన్ని బ్రాంచ్ అయితే ఉన్నాయి, గ్రూప్ బిలో ఏమో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ ఇఫ్ యు సీ ఇన్ ది ప్రోగ్రామ్స్ ఇన్ ది గ్రూప్ ఏ, బీటెక్ ఇన్ బయో ఇంజనీరింగ్ ఉంది, బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ ఉంది, కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంది, ట్రిపుల్ ఈ ఉంది, అండ్ సో ఆన్ కొన్ని అయితే ఉన్నాయి అనమాట. సో ఈ గ్రూప్ ఏలో ఉన్న ప్రోగ్రామ్స్ కి హౌ ఇస్ ది ఫీ స్ట్రక్చర్ అనేది చూద్దాం. ఇక్కడ వీ కెన్ క్లియర్లీ సీ ట్యూషన్ ఫీ అనేది పర్ యానం 1.73 ఉంది, 1.73 lakhs ఉంది. అండ్ కాషన్ డిపాజిట్ అనమాట, ఇదైతే రీఫండ్ చేస్తారు మీకు ఆఫ్టర్ 4 years 3,000 ఉంది. అండ్ ఈ రెండు కలిపినట్లయితే టోటల్ ట్యూషన్ ఫీ వచ్చేసి మీకు 1.76 lakhs ఉంటుంది పర్ ఇయర్ అనేది. సో అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ది 2 lakhs అనుకుందాం, 2 lakhs అనుకుందాం. ఓకేనా? ఇప్పుడైతే లెట్స్ ఎక్స్ప్లోర్ ది బ్రాంచెస్ ఇన్ ది గ్రూప్ బిలో చూద్దాం. సో హియర్ వీ కెన్ సీ ది డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ ది గ్రూప్ బి. గ్రూప్ బిలో చాలా ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయన్నమాట. లైక్ బీటెక్ సిఎస్సి ఉంది, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్ బ్రాంచ్. ఇలాగా యూ కెన్ సీ చాలా అయితే ఉన్నాయి ప్రోగ్రామ్స్ అనేవి. ఒకసారి ఫీ దగ్గరికి వెళ్ళిపోదాం, ఫీజ్ దగ్గర చూసుకుందాం, మనకు అది ఇంపార్టెంట్ కదా. సో ఫీ వచ్చేసి పర్ ఇయర్ 1,95,000 ఉంది. సో కాస్త ఇంక్రీజ్ అయిందా కంపేర్ చేసుకుంటే. అండ్ కాషన్ డిపాజిట్ ఏమో అరౌండ్ 3,000 ఉంది, ఇది కూడా రీఫండబుల్ మీకు. సో రెండు కలిపేస్తే ఏముంది, ఇంకా 1.98 lakhs ఉంది, ఆల్మోస్ట్ ఈక్వల్ టు 2 lakhs ఇది. సో ఇలాగ ఓన్లీ ట్యూషన్ ఫీకి మీకు పర్ ఇయర్ 2 lakhs అవుతుంది. సో 4 yearsకి అప్రాక్సిమేట్లీ 8 to 9 lakhs అవ్వచ్చు ఓన్లీ ఫర్ ట్యూషన్ ఫీ. ఇంకా హాస్టల్ ఫీ అండ్ మెస్ ఫీ ఇంక్లూడ్ చేయలేదు దీంట్లో మనం. సో ఎలాగో వచ్చాం ఫీజు గురించి కాబట్టి హాస్టల్ కూడా చూసుకుందాం ఎట్లుంది ఫీజు అనేది. సో ఎలాగో ప్రోగ్రామ్స్ ఫీజు గురించి చూసుకున్నాం కాబట్టి ఒకసారి చూసుకుందాం హాస్టల్ కూడా ఫీజు ఎట్లా ఉంది అనేది. సో ఇక్కడ హాస్టల్ ఫీ ఐ థింక్ ఎస్, హియర్ వి గో, లెట్స్ గో టు ది హాస్టల్ సెక్షన్. చూద్దాం ఎలా ఉంది హాస్టల్స్ అనేవి. యా, లెట్స్ స్క్రోల్ డౌన్ అండ్ వీ కెన్ సీ దట్ ఓకే, ఈ విట్ వెల్లోర్లో అయితే టోటల్లీ దేర్ ఆర్ 32 హాస్టల్ బ్లాక్స్ అయితే ఉన్నాయన్నమాట, చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ అందులో అయితే 21 ఏమో బాయ్స్కి అలొకేట్ చేశారు అండ్ రిమైనింగ్ ఏమో గర్ల్స్కి, అంటే 11 blocks అనేవి అసైన్ చేశారు గర్ల్స్కి. అండ్ ఒకసారి మనకు కావాల్సింది ఫీ స్ట్రక్చర్, ఫీ ఎక్కడ ఉందో చూద్దాం. యా, మనకు కనబడింది ఇక్కడ. ఒకసారి లేడీస్ హాస్టల్కి ఫీ ఎలా ఉందో చూద్దాం. సో చూసారు కదా, మీ ఫీ అనేది రూమ్ ఫీ కానివ్వండి, మెస్ ఫీ కానివ్వండి, బేస్డ్ ఆన్ యువర్ రూమ్ కేటగిరీ బట్టి ఫీజు అనేవి వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఏ కేటగిరీ ఆఫ్ రూమ్స్కి ఎంతెంత ఫీజు పడిందని. అండ్ ఇంకా చూద్దాం బాయ్స్కి అయితే ఫీజు ఎలా పడాయని చూద్దాం. హియర్ వి గో. బాయ్స్కి అయితే ఇలా ఉన్నాయి ఫీజు అనేవి, అండ్ మెస్ ఫీ అండ్ రూమ్ కేటగిరీ బట్టే ఫీజు అనేవి డివైడ్ చేశారు. అండ్ ఎక్స్ప్లోర్ చేయండి ఫీజు గురించి చూసుకోండి, ఇంకా బాగా క్లారిటీగా వస్తుంది మీకు.
సో ఏమాత్రం లేట్ చేయకుండా ప్లేస్మెంట్స్ గురించి చూసేద్దాం. ఈ కాలేజ్లో యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ అని ఎలా ఉన్నాయనేది. ఇక్కడ మనకి 2024 స్టాటిస్టిక్స్ ఇచ్చారు. వీళ్ళకైతే టోటలీ 867 కంపెనీస్ వచ్చాయన్నమాట రిక్రూట్ చేసుకోవడానికి. అండ్ అందులో 3000+ ఏమో సూపర్ డ్రీమ్ ఆఫర్స్ వచ్చాయి, అండ్ 3000+ ఏమో డ్రీమ్ ఆఫర్స్ వచ్చాయి, అండ్ 2000 దగ్గర ఆఫర్స్. అండ్ ఒకసారి చూద్దాం. యా, హైయెస్ట్ సిటీసీ హైయెస్ట్ ప్యాకేజ్ ఏమో 88 LPA వచ్చింది, అండ్ యావరేజ్ ఏమో 9.9 LPA వచ్చింది. ఇక్కడ మనం చూడొచ్చు మనకి ప్యాకేజ్ అనేది సిటీసీలో ఇచ్చారు. సిటీసీ అంటే చాలా మందికి తెలియదు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎక్కువ. సిటీసీ అంటే నథింగ్ బట్ కాస్ట్ టు కంపెనీ. మీకు సింపుల్గా చెప్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారండి, మీకైతే ఈ క్యాంపస్లో ప్లేస్ అయిపోయారు, అండ్ మీకు 24 LPA జాబ్ వచ్చింది అనుకుందాం. ఎక్కువే, బట్ మనం రిచ్ కాదు కాబట్టి మన థింకింగ్ అనేది రిచ్గా ఉండాలి కాబట్టి 24 LPA వచ్చింది అనుకుందాం. సో ఆ 24 LPA వచ్చింది కాబట్టి మీరు పర్ మంత్ ఎంత అనుకుంటారు? 2 LPA అనుకుంటారు, బై డివైడ్ 12 చేస్తారు కాబట్టి. బట్ అది రాంగ్ క్యాలిక్యులేషన్. బికాస్ మీకు 24 LPA వచ్చిందంటే మీరు అందులోని వాళ్ళు కొంతేమో మీ ఇన్ హ్యాండ్ శాలరీ కింద, కొంతేమో బోనస్ కింద, కొంత అమౌంట్ ఏమో షేర్స్ కింద డివైడ్ చేస్తారు. సో మీకు 2 LPA వస్తుంది అనుకుంటున్నారు కదా పర్ మంత్. అది నాకు తెలిసి అరౌండ్ మీకు 1.5 to 1.7 LPA కడతారు ఇన్ హ్యాండ్లో అయితే. మిగిలిన అమౌంట్ ఏమో బోనస్ షేర్స్ రూపంలో మీకు వస్తుంది. అండ్ అదనమాట సిటీసీ అంటే. సో డోంట్ మిస్లీడ్ అవ్వద్దు ఈ పదంతో మీరు. ఇంకా చూద్దాం ప్లేస్మెంట్స్కి ఏ కంపెనీస్ వచ్చాయి అనేది. ఇక్కడ లెట్స్ స్క్రోల్ డౌన్. అండ్ యా, ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు కంపెనీస్ విచ్ ఆఫర్ మోర్ దెన్ 30 LPA. 30 LPA కంటే ఇచ్చిన కంపెనీస్ ఇవన్నమాట. మైక్రోసాఫ్ట్ అండ్ ఎన్విడియా ఉంది, పేపాల్ ఉంది, క్వాల్కమ్ ఉంది, అడోబ్ ఉంది, పాలో ఆల్టో, యూబర్, ఇవన్నీ మనం చాలా వింటున్న పేర్లే అనమాట. క్రిప్టో. అండ్ ది కంపెనీస్ విచ్ గివెన్ ది సూపర్ డ్రీమ్ ఆఫర్స్ ఫర్ స్టూడెంట్స్: ఇంటెల్, అమెజాన్, జేపీ మార్గన్, నోకియా, టీసీఎస్ డిజిటల్, డిలాయిడ్, యాసెంచర్, ఇవన్నీ మనం వింటున్నవే. ఇంకా మీరు చూసుకోవచ్చు ఏ కంపెనీస్ ఉన్నాయి అనేది. సో అదనమాట ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో అబౌట్ ది విట్ యూనివర్సిటీ. అండ్ ఐ హోప్ మీకు ఈ సెషన్లో ఫుల్ క్లారిటీ వచ్చింటుంది ఈ పాటికి విట్ యూనివర్సిటీ గురించి. అండ్ మనమైతే చాలానే మనం తెలుసుకున్నాం యూనివర్సిటీ గురించి, ఎలా ఉంటుంది యూనివర్సిటీ, ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఏ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది. అండ్ డోంట్ మిస్ ది ఆపర్చునిటీ. వెంటనే వెళ్ళి విట్రిబిలి ఎగ్జామ్ రాసేయండి అబ్బా. అండ్ సో దట్ మీకు ఎంతో కొంత మంచి స్కోర్ వచ్చింది అనుకోండి, యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ ఫీ కన్సెషన్ ఫ్రమ్ దిస్ యూనివర్సిటీ. సో వెంటనే వెళ్ళి ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. అండ్ ఆల్సో డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అనమాట, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. సో దట్ ఏదో ఒక యూనివర్సిటీలో మీకు సీట్ వస్తుంది. అండ్ మీకు ఇంకా ఏ యూనివర్సిటీ గురించి వీడియో చేయాలో లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. సో దట్ సూన్ ఐ విల్ ట్రై టు మేక్ ఎ వీడియో ఆన్ దట్ అండ్ మీకు కాస్త నాలెడ్జ్ ఇస్తాను ఆ యూనివర్సిటీ గురించి. And that's all for the today's session, and I hope you enjoyed the session a lot, and see you in the next session.